ఐబొమ్మ కేసు నిందితుడు రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. ఐబొమ్మ, బెప్పం పేర్ల మీద మొత్తం 17 వెబ్సైట్స్ ని రవి క్రియేట్ చేశాడని, ఆయా వెబ్సైట్ వివరాలను సమగ్రంగా ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ వాలెట్స్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులు జమ అయ్యాయని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్స్ కి మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు రవి. tradersin.com, makeindiashop.shop డొమైన్స్ పేర్లతో ఆ రెండు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో ఒకటి అమెరికాలో, మరొకటి హైదరాబాద్ అమీర్పేట్లో రిజిస్టర్ చేయించాడు. రవిని రెండు డొమైన్సే పట్టించాయి. ఐబొమ్మ వెనకాలున్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించిన పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు ప్రస్తావించారు. సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ, బెప్పం వెబ్సైట్స్ ని ఎలా నడిపాడో పోలీసులకు సమగ్రంగా వివరించాడు రవి. దీని ఆధారంగా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్స్ ని సైతం రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇక రవి విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని, దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరమని ప్రస్తావించారు.